రిచ్ డాడ్ పూర్ డాడ్లో దాగి ఉన్న నిజమైన రహస్యాలు తెలుసుకోవాలా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవట్లేదా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈరోజు మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో చెప్పిన 2 పవర్ఫుల్ ఫైనాన్షియల్ దారుల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రయాణం డబ్బును చూసే మన ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చేయచ్చు. జీతం అకౌంట్లో పడగానే అలా మాయమైపోతోందా? సేఫ్ జాబ్ ఉంది కదా అనుకున్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఒక కలలానే మిగిలిపోతోందా? ఈ ఫీలింగ్ చాలామందికుంటుంది. అసలు సమస్య ఎక్కడుందంటే మనం డబ్బును చూసే పద్ధతిలోనే ఉంది. ఈ మొత్తం కథ 2 నాన్నల మధ్య ఉన్న తేడా గురించే అనమాట. ఒక నాన్న ఏమో మనందరికీ తెలిసిన పాత పద్ధతిని ఫాలో అవ్వమంటారు. అదే, బాగా చదువుకో, సేఫ్గా ఉద్యోగం చూసుకో అని. కానీ రెండో నాన్న సలహా మాత్రం కంప్లీట్గా డిఫరెంట్. డబ్బు అసలెలా పనిచేస్తుందో నేర్చుకో, అది నీకోసం పనిచేసేలా చూసుకో అంటారు. ఈ 2 ఆలోచన విధానాలే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తాయి. సరే, ముందుగా మొదటి దారి చూద్దాం. జీతంతో బతికే ఉద్యోగి. దీన్నే మనం పూర్ డాడ్ మైండ్ సెట్ అని అనుకుందాం. ఈ దారిలో వెళ్తే భద్రత గ్యారంటీ అనిపిస్తుంది, కానీ నిజంగా అది సేఫా? ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలామంది జీవితాలు ఒక ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టే ఉంటాయి. జీతం పెరిగిన ప్రతిసారి ఖర్చులు కూడా దానికి పోటీగా పెరుగుతాయి. ఇదొక నెవర్ ఎండింగ్ రేస్ అనమాట. ఎంత ఎక్కువ సంపాదించినా సరే ఎక్కడి వాళ్లం అక్కడే ఉంటాం. ఎందుకిలా? ఇక్కడే ఉంది అస్సలు సమస్య. అదేంటంటే అప్పులు, అంటే లయబిలిటీస్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జేబులోంచి డబ్బును బయటకు లాగేసే ప్రతిదీ ఒక అప్పే. మనం కొన్న కారు, ఇల్లు, వాడే క్రెడిట్ కార్డు, ఇవన్నీ మన సంపదను మెల్లమెల్లగా తినేస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు రెండో దారిలోకి వెళ్దాం. అదే ఇన్వెస్టర్ దారి. దీన్నే రిచ్ డాడ్ మైండ్ సెట్ అని కూడా అనొచ్చు. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, ఇది మనకోసం స్వేచ్ఛను నిర్మించుకోవడం గురించి. ఇక్కడ ఫార్ములా కంప్లీట్గా మారిపోతుంది. జీతం కోసం మనం పనిచేయడం కాదు, మనకోసం పనిచేసే ఆస్తులను క్రియేట్ చేసుకోవడం. ఎందుకంటే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జీతం నుంచి రాదు, అది మన ఆస్తుల నుంచే వస్తుంది. మరి ఆస్తి, అదే అసెట్ అంటే ఏంటి? చాలా సింపుల్. మన జేబులోకి డబ్బును తీసుకొచ్చే ప్రతీదీ ఒక ఆస్తే. ఇంటి మీదొచ్చే రెంట్ కావచ్చు, బిజినెస్లో లాభాలు కావచ్చు, స్టాక్స్ మీదొచ్చే డివిడెండ్స్ కావచ్చు, ఇవన్నీ మనకోసం పనిచేసే సైనికుల్లాంటివి. సో మనం నేర్చుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే, మన ఆస్తులేంటో మనం తెలుసుకోవాలి. ఏది మన సంపదను పెంచుతోంది, ఏది దాన్ని కరిగిపోయేలా చేస్తుంది. ఈ ఒక్క తేడా గనక అర్థమైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మనం రైట్ ట్రాక్లో ఉన్నట్టే. ఈ డిజిటల్ యుగంలో అయితే ఆస్తుల ప్రపంచం ఇంకా చాలా పెద్దదైంది. ఉదాహరణకి ఒక ఆన్లైన్ బిజినెస్ రన్ చేయడం, లేదా ఒక డిజిటల్ ప్రోడక్ట్ అమ్మడం లాంటివి, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ లాంటి డిజిటల్ స్కిల్స్తో కూడా డబ్బు సంపాదించొచ్చు. ఇవే కాదు, స్టాక్స్, క్రిప్టో లాంటి మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన డబ్బుతో మనకోసం పనిచేయించగలవు. ఇక 4వ పాయింట్, డబ్బును పనిలో పెట్టాలి. మన ఫైనల్ గోల్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం యాక్టివ్గా పని చెయ్యకపోయినా సరే డబ్బు దానికదే సంపాదించి పెట్టాలి. ఇదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మూలమంత్రం. ఈ మైండ్సెట్ షిఫ్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. నేను డబ్బు కోసం పనిచేస్తున్నాను అనే దగ్గర నుండి డబ్బు నాకోసం పనిచేస్తోంది అనే ఆలోచనకు రావాలి. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన డబ్బు పనిచేస్తోందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. మరి ఈ స్వేచ్ఛను అందుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్ ఉంది. ఫస్ట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, అంటే డబ్బు గురించి బాగా తెలుసుకోవాలి. సెకండ్, వచ్చే జీతంలో కొంత భాగాన్ని ఆస్తులు కొనడానికి ఉపయోగించాలి. థర్డ్, ఆ ఆస్తుల నుంచి పాసివ్ ఇన్కమ్ వచ్చేలా చూసుకోవాలి. అంతే. ఇక 5వ విషయం, అన్నింటికన్నా ముఖ్యమైనది కూడా ఇదే. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. మన ఆర్థిక భవిష్యత్తు మన బ్యాంక్ అకౌంట్లో కాదు, మన మెదడ్లో ఉంటుంది. నిజం చెప్పాలంటే మనకు స్కూల్లో గానీ కాలేజ్లో గానీ డబ్బు గురించి ఎవరూ సరిగ్గా నేర్పించరు. ఈ పూర్ ఇంకా రిచ్ మైండ్ సెట్స్ మధ్య ఉన్న అతిపెద్ద తేడా ఇదే. ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఒక లగ్జరీ కాదు, అది బతకడానికి అవసరమైన స్కిల్. ఈ ఒక్క మాటను బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు కోసం పనిచేయొద్దు, డబ్బు మనకోసం పనిచేసేలా చేయాలి. ఇదేదో పుస్తకంలో కోట్ మాత్రమే కాదు, ఇదొక లైఫ్ స్టైల్. మన సమయాన్ని అమ్మి డబ్బు సంపాదించడం ఆపి డబ్బుతో మన సమయాన్ని తిరిగి కొనడం మొదలుపెట్టాలి. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కుందాం.
మన ఆర్థిక భవిష్యత్తు ఏ దారిలో వెళ్తోంది? జీవితాంతం డబ్బు కోసం పరిగెత్తాలనుకుంటున్నామా, లేక డబ్బు మనకోసం పనిచేసే స్వేచ్ఛను కోరుకుంటున్నామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సపోర్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు.